మన సొంత ఆలోచన ప్రకారం దేవుణ్ణి అడగకూడదు. హల్లెలూయా. అదేంటన్నయ్య, మన సొంతం కాకపోతే మరి ఎలా అడగాలంటే ఆయనకి చిత్తానుసారంగా ఆయనకి ఎలాంటి ప్రార్థన చేస్తే ఇష్టమో అలాంటి ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఏమని, ప్రభువా నీకు వందనాలయ్యా, ఆయన బయటికి వెళ్తాను, నన్ను కాపాడు, నీకు స్తోత్రం, ఆమె. అది ప్రార్థనేనా? లేదు. బైబిల్లో యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి కొద్దిసేపట్లో సైనికులు వచ్చి అతన్ని పట్టుకోబోతున్నప్పుడు దేవుడు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, నా ఇష్టము కాదు నీ చిత్తమే. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ప్రభు నాకు ఒక ఉద్యోగం కావాలి, నా ఇష్టం కాదయ్యా నీ చిత్తం. హల్లెలూయా. నీకు ఏది ఇష్టమో, నేను ఏ పని